నమస్కారం. డిడి సప్తగిరి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాజీవనేత్రాయ రాధీవనేత్రాయ రాఘవాయ నమో. రాజీవనేత్రాయ రాఘవాయ నమో. సౌజన్యనిలయాయ జానకీ రాజీవనేత్రాయ రాఘవాయ నమో. నమో హత రావణాయ సంయమినాథ వరదాయ తులితాయోధ్యా పురాధిపాయ. హత రావణాయ సంయమినాథ వరదాయ తులితాయోధ్యా పురాధిపాయ. హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో. హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో. మితిత పావిలిపాటి వీరరామాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో. సౌజన్యనిలయాయ జానకీ రాజీవనేత్రాయ రాఘవాయ నమో. నమో నమో నమో. నమస్కారం. డిడి సప్తగిరి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పద్మవిభూషణ్ గాన గంధర్వ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పర్ఫార్మింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ హెచ్ఓడి డాక్టర్ మంజుల చింతలపాటి గారు మనతో ఈ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మనకి శ్రీరామనవమి సందర్భంగా ఎన్నో పాటలు, ఎన్నో కీర్తనలు, ఎన్నో కృతులు ఆవిడ ద్వారా విందాము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీ మ్యూజిక్ జర్నీ వాటి గురించి ముందుగా మా ప్రేక్షకులకు సెలవు ఇవ్వగలరమ్మా? తప్పకుండా. మా ఊరు తెనాలి. తెనాలిలో నేను 5వ ఏటనే వీణ నేర్చుకోవటం మొదలుపెట్టాను. సుబ్బలక్ష్మి గారని ఆవిడ దగ్గర నేను నేర్చుకోవటం మొదలుపెట్టిన తర్వాత 7వ తరగతి ఆ టైంలో, ఆ సమయంలో నేను ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో వీణలో సర్టిఫికెట్ మరియు డిప్లొమా కోర్సులు పూర్తి చేశాను. అలా ఎదుగుతున్న పరిణామంలో ఇక్కడ విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో యువవాణి ప్రోగ్రామ్స్, ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. తర్వాత వివాహమైన తర్వాత విశాఖపట్నానికి వెళ్ళాను. ఇక్కడ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. తర్వాత విశాఖపట్నం వెళ్ళి అక్కడ మా గురువు గారు మండ సుధారాణి గారు, ఆవిడ దగ్గర నేర్చుకోవటం మొదలుపెట్టాను. గాత్రం అభ్యసించడం మొదలుపెట్టాను. అక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ మ్యూజిక్ చేశాను. ఎంఏ మ్యూజిక్లోనే నాకు 2 బంగారు పతకాలు వచ్చినాయి. తర్వాత ఎంఏ తెలుగు కూడా చేశాను. ఎంఏ మ్యూజిక్ అవుతున్న తరుణంలోనే మాకు ఉన్న ప్రొఫెసర్స్లో డాక్టర్ మండపాక శారద గారు, అనురాధ గారు మరియు సరస్వతి విద్యార్థి గారు వీళ్ళు ఎంతగానో ప్రోత్సహించి
నేను పిహెచ్డి చేయటానికి వారు కారణభూతులయ్యారు. మండపాక శారదా మేడం దగ్గర నేను పిహెచ్డి ఎన్రోల్ అయ్యి ఆవిడ గైడ్షిప్లో నేను పిహెచ్డి పట్టా సాధించడం జరిగింది. పిహెచ్డిలో కూడా నాకు నాక్ వాళ్ళు వచ్చిన తరుణంలో నా పిహెచ్డికి ఉత్తమ థీసిస్ అనే ఒక బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఉత్తమ థీసిస్ అవార్డు రాలేదు. అది నేను సమర్పించిన థీసిస్కి రావడం అనేది నాకు చాలా ఆనందం. మా ప్రొఫెసర్స్ కూడా చాలా గర్వించారు. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ రోజున ఇక్కడికి వచ్చి ఇలా ఈ మాట్లాడుతున్నందుకు కారణాలైన దూరదర్శన్ అధికారులందరికీ నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అమ్మ, మీరు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు అని విన్నానమ్మా. దానిలో ఏవైనా మచ్చుక్కి కొన్ని చెప్తారా అమ్మా? తప్పకుండా అమ్మ. రోటరీ క్లబ్ వాళ్ళని, లయన్స్ క్లబ్ వాళ్ళని, విమెన్స్ క్లబ్ అని మాకు స్టీల్ ప్లాంట్లో కూడా మేము అక్కడ ఉన్న రోజుల్లో చిన్న సంస్థలు అవార్డ్స్ ఇచ్చాయి. కానీ కిందటి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వము విశిష్ట మహిళ కేవలం 12 మందికే ఇచ్చారు ఉమెన్స్ డే సందర్భంగా. దానిలో నేను నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంపిక అవటం చాలా ఆనందాన్ని, చాలా సంతోషాన్ని కలగజేసింది. ఈ సంవత్సరం APB++ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం వారు స్టేట్ అవార్డ్ అన్నమాట, అది ఉగాది పురస్కారం ఈ సంవత్సరం ఇచ్చారమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, ఈ రోజున మా ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా ఒక త్యాగరాజస్వామి వారి కృతి, అది రాముల వారి మీద రచించినవి, ఏదైనా ఒక్కటి పాడతారా అమ్మా? తప్పకుండా. త్యాగరాజస్వామి సీతారాముల మధ్యలోకి అన్ని కృతులు ఆయన ఆవిష్కరింపజేశారు. దానిలో ప్రతాపవరాళి అని ఒక కృతి ఉంది. నాకు తెలిసినంత వరకు ప్రతాపవరాళిలో ఇది ఒక్కటే ఉన్నట్టు పెద్దల ద్వారా విన్నా నేను. అది ఇప్పుడు పాడి వినిపిస్తాను. తప్పకుండా అమ్మ. విననాస కొనియున్నానురా విశ్వరూపరమా, విననాస కొనియున్నానురా విశ్వరూపరమా, విననాస కొనియున్నానురా విశ్వరూపరమా, విననాస కొనియున్నానురా విశ్వరూపరమా, విననాస కొనియున్నానురా. మధురమైన పలుకులు విననాస కొనియున్నానురా విశ్వరూపరమా, విననాస కొనియున్నానురా. సీతారమణితో మనా గుంతలాడి గెల్చుట చేత ఒకరినొకరు
సాకేతాధిప నిజమగు ప్రేమతో బల్పు పొన్నముచట వాతాత్మజ కరతులు పిన్నటులా త్యాగరాజ సన్నుత వాతాత్మజ కరతులు పిన్నటులా త్యాగరాజ సన్నుత విననాస కొనియున్నానురా విశ్వరూప రామ విననాస కొనియున్నానురా ఆహా, ఎంతో చక్కటి కీర్తన ధన్యవాదాలమ్మా. ఆలపించారమ్మా. అమ్మ, త్యాగరాజ స్వామి వారు, అన్నమాచార్యులు వారు ఇలా ఎంతోమంది రచించారు. అలానే మన తెలుగు వాగ్గేయకారుల్లో, తెలుగు దాస సాంప్రదాయంలో ఎందరో రచించారమ్మా. ఆ రచనల్లో రాముల వారి మీద రచించిన ఏదైనా ఒక వాగ్గేయకారుడిది, అంటే మన తెలుగు వాగ్గేయకారుడు, తెలుగు దాస సాంప్రదాయంలో ఉన్న వాగ్గేయకారుడిది ఎవరిదైనా ఒక కృతి కానీ కీర్తన కానీ వినిపించగలరా అమ్మ? తప్పకుండా అమ్మా. రాముల వారి గుడి లేని ఊరే లేదు, ఇది అందరికీ తెలుసు. ఈ దాస సాంప్రదాయంలో వాసుదాసు గారు రచించిన ఒక కీర్తన ఇప్పుడు పాడుకుందాం. అది ముఖారి రాగంలో అందరికీ బాగా తెలిసిన కీర్తన ఇది. అదొకసారి పాడి వినిపిస్తాను. తప్పకుండా అమ్మ. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు, ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు, మృక్కెడు వారల మృక్కులు గైకొని మురియుచు ఉన్నాడు, ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు, మృక్కెడు వారల మృక్కులు గైకొని మురియుచు ఉన్నాడు, ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు. దిక్కు నీవే ఎనడి వారలా దిక్కై ఉన్నాడు, తగ్గక తను సేవించెడి వారల రాపై ఉన్నాడు, దిక్కు నీవే ఎనడి వారలా దిక్కై ఉన్నాడు, తగ్గక తను సేవించెడి వారల రాపై ఉన్నాడు, చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు, లేడని వదరిడి సుంటల పాలిట లేకై ఉన్నాడు, ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగా ఉన్నాడు, మృక్కెడు వారల మృక్కులు గైకొని మురియుచు ఉన్నాడు, ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగా ఉన్నాడు. మనసున దల చెడి వారల ఎందలి మనసై ఉన్నాడు, వినగోరిన ధన్య చరిత్రుల వీణులయున్నాడు, మనసున దల చెడి వారల ఎందలి మనసై ఉన్నాడు, వినగోరిన ధన్య చరిత్రుల వీణులయున్నాడు, తన్నును తించెడి వారల వాక్కులు తానై ఉన్నాడు, తన్న చించెడి పుణ్యుల కరములు తానై ఉన్నాడు, ఎక్కడ చూచిన మన
శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు. మృక్కెడు వారల మృక్కులు గైకొని మురియుచు ఉన్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు. పూజలు పూజా ద్రవ్యంబులు మరి పూజించెడివారు. పూజిత పూజా ఫలములు తానై రాజిల్లుచున్నాడు. పూజలు పూజా ద్రవ్యంబులు మరి పూజించెడివారు. పూజిత పూజా ఫలములు తానై రాజిల్లుచున్నాడు. దాసోహమ్మను వారిని వదలక కలియున్నాడు. వాసుదాసుని తీయ పలుకులకు వసుడై ఉన్నాడు. వాసుదాసుని తీయ పలుకులకు వసుడై ఉన్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు. మృక్కెడు వారల మృక్కులు గైకొని మురియుచు ఉన్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు. మృక్కెడు వారల మృక్కులు గైకొని మురియుచు ఉన్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగా ఉన్నాడు. ఆహా, ఎంత అద్భుతంగా పాడారో అమ్మా. ధన్యవాదాలు. మీరు పాడుతుంటే మాకు కూడా పాడాలి అనిపించింది, అంత అద్భుతంగా పాడారు. కీర్తనలలోని మహత్యం అమ్మ. అదే అమ్మా. ఆ కీర్తనలలోని మహత్యము, ఆ స్వరపరిచిన తీరు, ఆ పదాల అందరూ చక్కగా ఆస్వాదిస్తూ పాడుకునేలాగా అందంగా ఉందమ్మా. రామదాసుని అంతే కదమ్మా, అది భజన సంప్రదాయంలోనే ఉండేది. తర్వాత నెమ్మదిగా మన విద్వాన్ బాలమురళీకృష్ణ గారు వాటిని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి చాలా బాగా చేశారు. ఇది వాసుదాసు గారి రచన. ధన్యవాదాలమ్మా. అమ్మ, ఇప్పుడు వాసుదాసు గారి కీర్తన పాడారమ్మ. దాని తర్వాత మా అందరికీ కూడా రామదాసుల వారిది కూడా విందాము అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంత చక్కగా భజన సాంప్రదాయంలో ఉన్న వాసుదాసుల వారి రచన పాడారు. దాని తర్వాత రాముల వారి మీద రామదాసుల వారు రచించినది ఏమన్నా వినిపించగలరా అమ్మ మా కోసం? తప్పకుండా. అసలు రామదాసు వారు రచించినవి కీర్తనలు చాలా అసంఖ్యాకంగా ఉన్నాయి. దానిలో నేను కొంచెం బకుళాభరణం అనే రాగంలో ఇది బాలమురళీకృష్ణ గారు పాడిందే, అది మీకు కొంచెం పాడి వినిపిస్తాను. తప్పకుండా అమ్మ, సంతోషం. భజరే శ్రీరామం హే మానస, భజరే రఘురామం, భజరే శ్రీరామం హే మానస, భజరే రఘురామం, భజ రఘురామం భండన భీమం, భజ రఘురామం భండన భీమం, రజనీచరంగ విరామం రామం, రజనీచరంగ విరామం రామం, భజరే శ్రీరామం హే మానస, భజరే రఘురామం.
తారకనామం దశరథరామం తారకనామం దశరథరామం శ్రీతులసీదళ శ్రీకరధామం శ్రీతులసీదళ శ్రీకరధామం శ్యామలగాత్రం సత్యచరిత్రం శ్యామలగాత్రం సత్యచరిత్రం రామదాసహృద్రజీవమిత్రం రామదాసహృద్రజీవమిత్రం భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం భజరే రఘురామం భజరే రఘురామం. ఆహా, ఎంత అద్భుతంగా పాడారో అమ్మ. నిజంగా అంటే రాముల వారిని అక్కడ మీరు తులసీ దళం అంటున్నప్పుడు ఎంత ఆర్ద్రత కనిపించిందో. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా ఈ పాట వినడం ఇవాళ. ధన్యవాదాలమ్మా. అమ్మ, అందరివి వింటూ ఉన్నాము మీ నోట్ నుంచి అన్నమాచార్యుల వారు రచించినటువంటి ఏదైనా రాముల వారి కీర్తన అయితే అందరూ పాడుకోగలిగేటట్లు ఉండే ఏదైనా మంచి కీర్తన వినాలనుకుంటున్నానమ్మా. తప్పకుండా. అన్నమాచార్యుల వారు కూడా రాముల వారి మీద చాలా కీర్తనలు రచించారు. దానిలో మన అందరికీ బాగా తెలిసిన కీర్తన నేదునూరి గారు స్వరపరిచింది ద్విజావంతి రాగంలో ఒకటి ఉంది, అది పాడతాను ఇప్పుడు. తప్పకుండా. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేను వితడు కాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్య పాలిటి కామధేను వితడు కాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము సీతాదేవి పాలి చింతామణితడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగెనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు నిరతి విభీషణుని పాలి
శబరిపాలి తత్వపురహస్యము అలరిగుని పాలి ఆదిమూలము తలప శబరిపాలి తత్వపురహస్యము అలరిగుని పాలి ఆదిమూలము కలడన్న వాలి పాలి కన్నులెదుటి మోరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి వెలయు శ్రీ వెంకటాద్రి విభుడితడు కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి వెలయు శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియ కలిగనిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు ఆహా, ఎంతో అద్భుతంగా ఆలపించారమ్మా. ధన్యవాదాలమ్మా. అమ్మ, మీరు గానం చేసిన కీర్తనలు కృతులు అన్నీ విన్న తర్వాత నాకు కూడా పాడాలి అనిపిస్తుందమ్మా మీతో పాటు. ఏదన్నా ఒక త్యాగరాజమే మధురము. అంతే అమ్మా. ఏదన్నా ఒక కీర్తన కానీ కృతి కానీ ఇద్దరం కలిసి పాడదామా అమ్మ? తప్పకుండా మీతో పాటు పాడాలి అనుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ తెలిసింది భైరవిలో త్యాగరాజస్వామి రచించిన కీర్తన పాడుకుందాం. ఇప్పుడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మ్రోకితి రామ నీ చేరితి రామ నీ రాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. చాలా ధన్యవాదాలమ్మా. అమ్మా, ఇప్పుడు ఇది విన్న తర్వాత మామూలుగా ఆదినాట అంత్య శూరట అంటారు. శూరటి రాగంలో రాముల వారి మీద ఏదన్నా ఒక కృతి కానీ కీర్తన కానీ రచించారా అమ్మా? మునిపల్లె సుబ్రహ్మణ్య కవి అని ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు రాశారు. మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు, అమ్మమ్మలు నాయనమ్మలు పిల్లల దగ్గర పాడిస్తూ ఉండేవాళ్ళు. దానిలో సురటిలో ఒక రచన ఉంది. అది మీరు దయచేసి పాడగలరమ్మా? తప్పకుండా. దానిలో పూర్తిగా పదాలు ఎక్కువ అన్నమాట, ఆకారాల కంటే పదాలు ఎక్కువ. అది వినిపిస్తాను. తప్పకుండా. చేరి వినవిశౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి చేరి వినవిశౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి వారి చాక్షుడంతటను శ్రీ మీరి వేడ్కతో నయోధ్యకు కోరి పోవు దారిలో నృపవైరి అయిన పరశురాముడు చేరి వినవిశౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి
పొందుకొండననయ చిల్లు ఆవిలు దండి వైరులకు ముల్లు కడుగండు మిగిలి దీని నెక్కు పెట్టిన గాని రాముడనను నిన్ను నటుగా కుండిన సంపుదునన రాముడతని కోదండము కొని చక్కనే కిడియ కండ సుగముతగ తొడిగి తెగ నిండ నిలిచి భార్గవుడ నిను కాండ హత చరణు చేసి నృపకాండ విరాముడనౌదున నిన పుండరీక లోచనుండి తండని పూర్వకాల సంస్కృతి పొడమి పొగడి ఖండన ప్రచండ పండితుండవ చాండాధిపతిని హవ్యయుండగను చేరి వినబెశౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి చేరి వినబెశౌరి చరితము గౌరి సుకుమారి గిరివర కుమారి. ఆహా, చాలా అద్భుతంగా పాడారమ్మా. మాకు ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా చాలా వీణుల విందుగా మీ యొక్క గాత్రాన్ని మాకు అందచేశారమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు ముందరగా మరీ ఇంకొకసారి దూరదర్శన్ అధికారులకు నా కృతజ్ఞతలు. నాతో కలిసి ఇంతసేపు వాయించిన మృదంగం వారికి మరియు వైలన్ వారికి కూడా నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. ప్రత్యేకంగా వైష్ణవి గారికి నా ఆశీస్సులు, ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అమ్మ, ఇప్పటి వరకు ఎన్నో మంచి మంచి కీర్తనలు మా ప్రేక్షకులకు మాకు అందచేశారమ్మా. చివరిగా ఏదైనా ఒక మంగళంతో ముగిద్దామా అమ్మ? తప్పకుండా. అందరికీ బాగా తెలిసింది, బాగా ఇళ్లల్లో పాడుకునేది, ప్రతి కార్యక్రమంలోనూ పాడేది రామచంద్రాయ జనక. మీరు పాడతారా నాతో? తప్పకుండా అమ్మా. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇవాళ మీతో ఈ ఏదైతే పిబరే రామరసం అనే ప్రత్యేక ప్రోగ్రాం ఉందో చాలా చాలా ఆసక్తికరంగా అందరం పాడుకునే పాటలతో, కీర్తనలతో, కృతులతో ఎంతో చక్కగా మీరు ఆలపించారమ్మా. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. మీతో పాటు నేను పాడడం ఇంకా ఇంకా ఆనందంగా ఉందమ్మా. చాలా చాలా సంతోషం అమ్మా. చాలా చాలా ధన్యవాదాలు. ఈ వేదిక మీద ఇంత మహత్తరమైన కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.